ఇన్స్పెక్టర్ ఎఫ్ఐఆర్ రాసి నాకు ఫోన్ చేసి చెప్పాడు. పద్మని చంపినవాడు లొంగిపోవడం ఏంటి సార్? చంపింది ఆదిత్య అయితే ఎవరో వచ్చి మాధవపూర్ స్టేషన్లో ఎలా లొంగిపోతారు? అదే అర్థం కాలేదు జేడి. మీరు వెంటనే బయలుదేరి అక్కడికి రండి. నేను వస్తున్నాను. వెళ్ళి మాట్లాడి ఏం జరిగిందో కనుక్కుందాం. కానీ సార్, ఇప్పుడు వీడిని వదిలేస్తే మళ్ళీ మనకి దొరకడు. కనీసం ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినందుకు ఇంట్రోగేషన్ కైనా తీసుకొస్తాం సార్. ఆ స్టేషన్లో లొంగిపోయిన వాడు ప్రూఫ్స్ తెచ్చేలోపు వీడితోనే పద్మని చంపానన్న నిజాన్ని నేను బయటికి తెప్పిస్తాను. ఆదిత్య బెయిల్ పేపర్స్తో లాయర్ వచ్చి స్టేషన్లో కూర్చున్నాడు. పైనుంచి ఆ లొంగిపోయిన వాడిని ఇంట్రాగేట్ చేసి ఆ తర్వాత ఆదిని కస్టడీలోకి తీసుకోమని ప్రెజర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లొంగిపోయిన వాడిని ఫ్రాడ్ అని ప్రూవ్ చేయడం తప్ప మనకి వేరే దారి లేదు జేడి. మీరు ఆదిత్యను వదిలేసి వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్కి రండి. నేను వస్తున్నాను. జేడి, నన్ను నమ్ము. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది. పద్మకి న్యాయం జరుగుతుంది. ప్రస్తుతానికి మనకి వేరే దారి లేదు. అండర్స్టూడ్ సార్. జై హింద్. ఏమైంది జేడి? మేడం మాటల్లో మొహంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అర్థం కావట్లేదా సార్? మా అబ్బాయిని వదిలేయమని సాధు ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. అంతేనా మేడం? జేడి, మినిస్టర్ చెప్తోంది నిజమా? రమ్య, నా ఇంటికొచ్చి నా మనుషుల ముందే నన్ను కొట్టించి నా కొడుకు చేతులకే బేడీ లేసావు. ఇవాళ ఇంట్లో జరిగింది ఏదీ మర్చిపోను. మిమ్మల్ని కూడా మర్చిపోనివ్వను. పదరా. ఏంటక్క మేడం ఇది? చంపింది ఆదియే అని మనకు తెలుసు, సాక్ష్యం కూడా ఉంది. అయినా వాడిని మనం ఎందుకు వదిలిపెట్టాం? న్యాయం జరగాలంటే మనం పోరాడాల్సింది అన్యాయంతో మాత్రమే కాదు సింధు. మన డిపార్ట్మెంట్ పెట్టిన రూల్స్, డిపార్ట్మెంట్ని రూల్ చేసే వాళ్ళతో కూడా. తప్పదు. అసలు మాదాపూర్ స్టేషన్లో లొంగిపోయిన వాడు ఎవడు జేడి? వాడికి ఈ కేసుకి ఏంటి సంబంధం? తెలీదు కేడి, కానీ సాక్ష్యాలున్నాయని సార్ చెప్పారు. సాధు సార్ కూడా అక్కడికి వస్తున్నారంట. పదండి, మనం కూడా వెళ్దాం. ఏంటి డాడీ ఇది? సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? మీనన్. ఏంటి మినిస్టర్, ఎలా ఉంది ఈ మీనన్ చేడికిచ్చిన దెబ్బ? ఎలా ఉందని చిన్నగా అడుగుతావేంటి మీనన్? అసలు సాధు ఫోన్ చేసి పద్మని చంపినవాడు లొంగిపోయాడని జేడీకి చెప్పగానే జేడీ కళ్ళు చూసుండాల్సిందే. కోపంతో నిస్సహాయంతో అబ్బబ్బబ్బబ్బా మజా వచ్చింది. చెప్పాను కదా మినిస్టర్, నీ కొడుకుని జేడి ఏమీ చేయలేదని. ఇప్పటిదాకా జేడి ఆడిన ఆటను చూశారు, ఇక నుంచి ఈ మీనన్ ఆడించే ఆటను చూస్తారు. సూపర్ మీనన్. సాయంత్రం వచ్చి నేను కలుస్తా. సరే. పోనీ. నీకేం కాదురా, ఇక ఈ కేసు నుంచి బయటపడిపోయినట్టే. జై హింద్ సార్. జై హింద్ సార్. జై హింద్. మీరందరూ ఇన్ని రోజులు కష్టపడి ఆదిత్యాన్ని అరెస్ట్ చేయబోతుంటే ఆపమని చెప్పినందుకు మీ అందరికీ కోపం వచ్చిందని నాకు బాగా తెలుసు. వచ్చింది కోపం కాదు సార్, భయం. డిపార్ట్మెంట్ ఒక 16 ఏళ్ల ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతుందేమో అని భయంగా ఉంది సార్. బిడ్డని పోగొట్టుకుని, తాళి కట్టిన భర్తని పోగొట్టుకుని పద్మ వాళ్ళ అమ్మ ముందు మన డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది సార్. లోపలున్నవాడు ఎవడో, వాడికి ఈ కేసుకి ఏం సంబంధం ఉందో తెలీదు. అసలు వాడెందుకు చెయ్యని నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయాడో తెలీదు. కానీ
జరుగుతుంది తప్పని మాత్రం తెలుస్తుంది సార్. ఆ తప్పు వైపు ఎక్కడ నిలబడాల్సి వస్తుందోనని భయంగా ఉంది సార్. మీ అందరి ఎమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి కేడి, కానీ నేను మీకు మాటిస్తున్నాను, తప్పు చేసిన వాడు తప్పించుకోడు. నేరం లోపల ఉన్న గణపతి చేశాడని వాళ్ళు నిరూపిస్తారు, కాదని మనం నిరూపిద్దాం. పద్మకి మనం అందరం కలిసి న్యాయం చేద్దాం. పదండి. సార్ ఒక నిమిషం, మీకు ఒక విషయం చెప్పాలి. మీనన్ గురించే కదా జేడి, మీనన్ గురించే కదా జేడి. మొన్న రాత్రి మీనన్ని మీరు నిలువునా పాతిపెట్టిన చోటుకి మా టీంని పంపించాను. మీనన్ పరిస్థితి ఏంటో కనుక్కుని రమ్మని చెప్పాను. వాళ్ళు పొద్దున్నే చెప్పారు మీనన్ తప్పించుకున్నాడు అని. ఈ విషయం మీకు నేను చెప్దాం అనుకున్నాను. ఈలోగా ఈ కేసు గొడవలో పడి మర్చిపోయాను. ఈ కేసు వెనకుండి ఆదిత్యను తప్పించడానికి మినిస్టర్ హెల్ప్ చేస్తుంది కూడా మీననే సార్. అంటే వాడు చచ్చి బతికినా కానీ వాడికింకా బుద్ధి రాలేదన్నమాట. వాడి చావును వెతుక్కుంటూ మళ్ళీ వచ్చాడు. నువ్వు వాడి గురించి ఆలోచించకు జేడి. మీనన్ చాప్టర్ ఎప్పటికైనా క్లోజ్ చేయబోయేది నువ్వేనని నాకు బాగా తెలుసు. నేను నిన్ను నమ్ముతున్నాను. పదండి. సార్ కొట్టకండి సార్. 16 ఆడపిల్లని అడుపు చేసి చంపుతావా? ఎంత ధైర్యం రా నీకు? ఏయ్, వదలరా. సార్ ఏంటి సార్ మీరు? తప్పు ఒప్పుకున్నా కదా సార్. నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. దయచేసి కొట్టకండి సార్, ప్లీజ్ సార్. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. నాలాటే పట్టుకుంటావరా? ఇన్స్పెక్టర్, ఆ అబ్బాయిని సాధు సార్ ఇంట్రాగేషన్ రూమ్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు. అలాగే. రై లేకరా, పదా. ఏం చేస్తున్నారు ఎస్ఐ? నేరం ఒప్పుకున్నారని చెప్పారు కదా, అయినా కానీ గణపతిని ఎందుకు కొడుతున్నారు? చిన్న పిల్లల్ని చంపేశాడు సార్. వీడిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అందుకే కోపం కంట్రోల్ చేసుకోలేక కొడుతున్నాను సార్. నేరాన్ని ఒప్పించడానికి, నిజాన్ని రాబట్టడానికి, జనాల్ని కంట్రోల్లో పెట్టడానికి మన చేతికి లాఠీ ఇచ్చారు. కానీ మన కోపం కంట్రోల్ కానప్పుడు వాళ్ళ మీద వాడమని కాదు సార్. సారీ మేడం. గణపతి కూర్చో. వాటర్ ఏమైనా కావాలా? వద్దు మేడం. సరే, ఎందుకు నువ్వు చెయ్యని నేరాన్ని ఒప్పుకొని స్టేషన్లో లొంగిపోయావు? చెయ్యండి నేరమేంటి మేడం? పద్మని నేనే చంపాను.